జాయిన్ అవుతారు. రైట్, ముందుగా మనం శేఖర్ రెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, వారితో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే ప్యానలిస్టులకి అండ్ రాజ్ న్యూస్ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పార్టీ నాయకులు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడు బైక్ యాక్సిడెంట్ చేస్తే సో అవన్నీ కూడా తారుమారు చేశారనేటువంటి కేసులో ఆయన అరెస్ట్ చేశారు. ఎలా చూస్తున్నారు అరెస్ట్ని? సో తారుమారు చేశారా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుందండి, వీళ్ళు కాదు కదా. మనం చర్చలో దాన్ని నిర్ణయించలేం కానండి. కాకపోతే యాక్సిడెంట్ కేసులో మర్డర్ కేసులో ఏదైతే మర్డర్ పెట్టారు చూడండి, అదే దుర్మార్గమైనటువంటి అంశం అండి. 2014లో ఏదైతే 2014లో 2018లో 2 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు హిట్ అండ్ రన్ కేసులో వాళ్ళ మీద కేసులు పడ్డాయి సార్. అది కూడా చనిపోయారు జనాలు, కానీ వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టలేదు సార్. అదేవిధంగా బోండా ఉమా తనయుడు సార్, కార్ రేస్, ఆయన మీద కేసు పెట్టలేదు సార్. ఇది మర్డర్ కేసు, కానీ యాక్సిడెంట్ కేసులో మర్డర్ కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది సార్. సో దాని గురించి నేను, అది కోర్టు పరిధిలో ఉంది, విచారణ జరుగుతుంది, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కూడా. ఎందుకంటే చట్టాల మీద న్యాయాల మీద నాకు గౌరవం ఉంది. నేను మిగతా ఛానల్లో మాట్లాడినట్టుగా, మిగతా పార్టీ వాళ్ళు మాట్లాడినట్టుగా టీవీ చర్చా కార్యక్రమాల్లోనే తీర్పులు ఇచ్చేసి శిక్షలు కూడా అమలు చేసే జడ్జిని నేను కాదు సార్. అంటే ఎవరిస్తున్నారంటారు మీరు? సో అది ఎవరిస్తున్నారు అనేది జత్వానీ అంశంలో మనం ఇంతకు ముందు చూసాం సార్. ఓకే, జత్వానీ గారి అంశంలో నేరుగా ఎవరు తీర్పులు ఇచ్చేశారని. చర్చల్లో తీర్పులు ఇచ్చారు అప్పట్లో. చర్చల్లో తీర్పులు ఏంటి సార్? చర్చల్లో దారుణాతి దారుణంగా ఇక జగన్ గారినే ఏమని అనేసారు సార్. దారుణం ఏంటంటే ఆ పోలీసులు ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతో కష్టపడి చదివినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఏమని మాట్లాడారంటే, వాళ్ళు జాబులుగా తీసేయాల్సింది కట్టార్ల మీద నడిపేయాలన్నారు సార్. ఇవన్నీ జరిగాయి సార్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా హౌస్లు ఎలా సార్, ప్రజల కోసం కాకుండా మీడియా హౌస్లు ఒక పార్టీకి అనుకూలంగా వేరే వాళ్ళ మీద బురద జల్లడం కోసం కూడా లైన్ తీసుకోవచ్చు, కానీ కాకపోతే ఇంకా దిగజారి నీచాతి నీచంగా ఇక వాళ్ళే జడ్జిలు అయినట్టుగా, అక్కడ కూర్చున్న వాళ్ళే తీర్పులు ఇచ్చే వ్యక్తులు అయినట్టుగా, ఆ ప్యానెల్లో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పెద్ద పెద్ద అడ్వకేట్లు అయినట్టుగా మాట్లాడుతూ ఉంటారు సార్. ఏం చేస్తారు? సో నేను దాని గురించి ఏం మాట్లాడదు సార్. ఇక మైనింగ్ విషయానికి వద్దాం సార్. మాట్లాడరా మీరు? సార్ ఖచ్చితంగా మాట్లాడతాం సార్. కొడుకు విషయంలో తండ్రిని అరెస్ట్ చేశారు కదా, చట్టం చూపిస్తుంది అన్నాం మనం. నమ్మకం ఉంది మీకు? సో మేము న్యాయ పోరాటం చేస్తామంటున్నాం. ఆయన బయటకు వస్తారని నమ్మకం ఉంది మీకు? 100% ఉంది సార్. 100% ఉంది సార్. హిట్ అండ్ రన్ కేసులో రామారావు, కందుకూరు ఎమ్మెల్యే రామారావు గారు బయటికి రాగలేంది, బోండా ఉమా గారు బయటికి రాగలేంది సార్. ఇప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి సార్. వీళ్ళు ఎంత దుర్మార్గంగా నెరేటివ్ చేస్తారు నేను ఒక నిదర్శనం చెప్తున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్వాయ్ వినుకొండలో ట్రయల్ రన్ నిర్వహిస్తూ సార్, మార్కాపురంలో ట్రయల్ రన్ నిర్వహిస్తూ అంకన్న అని చెప్పేసి ఒక వ్యక్తి 24 సంవత్సరాల కుర్రాన్ని యువకుని ఢీకొని చనిపోయాడు, ప్రాణాలు పోయాయి సార్. ఇక చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టలేదు సార్, మర్డర్ కేసు పెట్టలేదు సార్ చంద్రబాబు నాయుడు గారి మీద. సో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పర్యటనకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తొక్కి చంపించారని ఇలా తీర్పులు ఇచ్చేశారు సార్. దాని మీద కేసు పెట్టి ఆ వెహికల్ ని తీసుకెళ్లిపోయారు సార్. కానీ చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ లో ఉన్నటువంటి కేసు వెహికల్ మాత్రం తీసుకెళ్లేదు సార్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వెహికల్ కూడా యాక్సిడెంట్ అయింది సార్, కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టలేదు సార్. పవన్ కళ్యాణ్ గారి యొక్క కాన్వాయ్ లో వెహికల్ ని తీసుకుని వెళ్ళిపోలేదు సార్. సో వ్యవస్థలు చట్టాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనం సార్. 2014 నుంచి 19 మధ్యలో 3 ఘటనలు జరిగాయి సార్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు సంబంధించి. 2014 నుంచి 19 మధ్యలో 3 కూడా యాక్సిడెంట్ కేసులే పెట్టారు సార్. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం యాక్సిడెంట్ పెట్టారు సార్, కానీ ఎవరు మర్డర్ కేసులు పెట్టలేదు సార్. కానీ ఇక్కడ మర్డర్ కేసులు పెట్టారు సార్. ఇంకా ఇంతకు మించిన దుర్మార్గం ఏముంటుంది? ఎస్, ఇంకోటి అనకాపల్లికి వద్దాం సార్. అనకాపల్లి ఏదైతే అక్రమ్ మైనింగ్ విషయంకి వస్తే, పంచదార్ల కొండ నారద మహర్షి యొక్క ఆదేశాల మేరకి యమధర్మరాజు గారు ఆయనకి కుష్టు రోగం వస్తే ఆ పంచదారుల కొండ మీద శివలింగాన్ని ప్రతిష్ఠించి, ఆ శివలింగానికి ఏదైతే ఉందో పూజలు చేస్తే కుష్టు రోగం పోద్ది అంటే అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారని, సో ఆయనకు కుష్టు రోగం పోయిందని ఆ స్థల పురాణం చెప్తా ఉంది సార్. అందుకే యమధర్మరాజు అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి ధర్మలింగేశ్వర స్వామి అనే పేరు కూడా వచ్చింది సార్. పంచదారుల కొండ అని ఎందుకు వచ్చిందంటే పంచదారులుగా జలపాతాలు వస్తాయి సార్. ఓకే, అవును, పంచదారులుగా జలపాతాలు వస్తాయి, అందుకే దాన్ని పంచదారుల కొండ అన్నారు సార్. దాంట్లో బౌద్ధం సార్, బౌద్ధానికి చెందినటువంటి ఆనవాళ్ళు కూడా ఆ కొండలో ఉన్నాయి సార్.
కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ మొట్టమొదటగా సార్ విజయ్ కుమార్ నాయుడు అనే అతను ఎర్రగుంట్లకు చెందిన అతను, కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందినటువంటి సీఎం రమేష్ యొక్క అత్యంత సన్నిహితుడికి మొట్టమొదటిసారిగా 2.18 హెక్టార్లలో మైనింగ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు సార్. అనుమతి ఇచ్చిన తర్వాత ఆ విజయ్ కుమార్ అనే అతను మైనింగ్ చేసుకుంటూ ఏం చేశారు అంటే మొత్తం రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ఎవరైతే సీఎం రమేష్ గారు ఉన్నారో ఆ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కి సరఫరా చేస్తున్నట్టుగా సో మనకి ఏదైతే పేపర్స్ కూడా బయటకు వచ్చేసారు, ఏదైతే వాళ్ళ మధ్య వేబుల్ పేపర్స్ కూడా బయటకు వచ్చేసారు. అది కాకుండా సార్ ఈ ఏడాది మే